గండికోట రిజర్వాయర్ పూర్తయి దాదాపు గత 10 సంవత్సరాలు ఇక్కడ వాటర్ నిల్వ చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ముంపు వాసులకు న్యాయం జరగలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా 1000 కుటుంబాలు ఇప్పటికి కూడా వారికి న్యాయం జరగలేదని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వారు భూములు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు, సర్వస్వం కోల్పోయి వాళ్ళు ఎక్కడో పోయి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం మీద వారికి ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. అందరికి కూడా ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే ఇవాళ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పట్ల శీతకన్ను వేసింది తప్ప మరో మాట చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తే మన సంక్రాంతి పండగ జరిగితే సంక్రాంతి పండగ అంతా కూడా 5-6 జిల్లాల్లోనే జరుగుతూ ఉంది. అటు ఉత్తరాంధ్రలో ఏం జరగడంలే, ఇక్కడ రాయలసీమలో ఏం జరగడంలే. ఇక్కడ కొత్త బస్సులు వేయలే, కొత్త ట్రైన్స్ వేయలే, ఇక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కూడా లేరు. పైగా ఈరోజు చూస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున వలసలు పోయారు. అక్కడ పండగ జరుగుతుంది. పండగ మరుసటి రోజే మొత్తం అందరూ కూడా బుట్ట తట్ట పట్టుకొని అందరూ కూడా ముసలి వాళ్ళని కింద ఇళ్ళ దగ్గర వదిలేసి వలసలు పోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ యొక్క కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టాల్సింది వాళ్ళ రాయలసీమ ప్రాంతంలో వలసలను ఆపడానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన. దాని గురించి మాట్లాడమేలే. ఎంతసేపు అమరావతి పోలవరం, ఏపీ అంటే అమరావతి పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అని ఆ రెండు చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. ఆయన కూడా ఆడే తిరుగుతూ ఉన్నాడు. అది సరైనది కాదు. ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. కనీసం రాయలసీమ ప్రాజెక్టులకు 20,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా చేసే తప్ప ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఇక్కడ నువ్వు 25 టీఎంసీల నీరు నిల్వ పెట్టుకున్నావు. కింద వామికొండ రిజర్వాయర్ కింద ఆయకట్లేదు సరిగా, అదేవిధంగా సర్వారాయ సాగర్ కింద కూడా ఆయకట్లేదని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు నీళ్లు పెట్టుకున్నట్లు మనమంతా ఊరికి నీళ్లు చూపించుకోవడానికి మేమేదో గాలేరు నగర్ అని పేరు చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం తప్పితే వాళ్ళకి ఏమీ ఒరగలే. హంద్రీనివా కాలువ కింద 1 ఎకరా కూడా ఆయకట్ డెవలప్ చేయలే, 1 ఎకరా కూడా. పైగా ఇప్పుడు చివరికి నీళ్లు పోవాలంటే దానికి లైనింగ్ చేస్తామంటాను. లైనింగ్ కాదు కావాల్సింది. ఇవాళ ఆయకట్ డెవలప్ చేయండి, ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి, నిధులు కేటాయించండి. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.